హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు వచ్చేసి క్యాబేజ్ గ్రేవీ ఎలా చేయాలనేసి చూపించేది. ఫస్ట్ వచ్చేసి బాండిల్లో ఆయిల్ 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. అది బాగా బాయిల్ అయినాక 1 స్పూన్ జీరా, దాని తర్వాత వచ్చేసి కర్రీ లీవ్స్ కొన్ని. ఈ జీరా వచ్చేసి కొంచెం బాగా వేగాలి ఇన్ ఆయిల్లో. తర్వాత వచ్చేసి చిల్లీ 2 తీసుకొని సెంటర్లో కట్ చేసి వేసుకోవాలి. దాని తర్వాత కర్రీ లీవ్స్, దీని తర్వాత వచ్చేసి ఆనియన్స్ వేసుకోవాలి. 2 ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని ఫ్రై చేయాలి బాగా బ్రౌన్ కలర్ రోస్టెడ్ అయ్యే వరకు. ఈ కర్రీకి వచ్చేసి ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ గ్రేవీ వచ్చేసి థిక్గా వస్తుంది. ఈ ఆనియన్స్ బాగా బ్రౌన్ అయ్యే వరకు వేయించుతూ ఉండాలి. ఇది చూసారా, ఆయిల్లోనే ఫుల్ డిప్ అయ్యి ఆనియన్స్ ఫ్రై చేయాలి. ఇది ఫ్రై అయ్యే లోపల మనం మిక్సీలో ఏమేమి వేసుకోవాలో చూసుకుందాం. ఫస్ట్ మిక్సీలో వచ్చేసి అల్లం ఒక పీస్ ఉంటే చాలు. దాని తర్వాత తెల్లగడ్డ ఒక 7-8, దాని తర్వాత 2 టమాటోస్, దీన్ని బాగా గ్రైండ్ చేసి సైడ్లో పెట్టుకోవాలి. నేను ముందే క్యాబేజ్ కడిగి పెట్టేసినాను. కొంచెం పసుపు వేసి బాగా క్లీన్గా కడిగి పెట్టినా, ఎందుకంటే ఆ స్మెల్ రాదు క్యాబేజ్ గ్రేవీ చేసేటప్పుడు. ఇది ఆల్రెడీ ఫ్రై అయిపోయింది బ్రౌన్గా. దీని తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ చేసిన టమాటో గార్లిక్ పేస్ట్ వచ్చేసి దాంట్లో వేయాలి. ఆ పేస్ట్ వచ్చి దీంట్లో వేసి బాగా మిక్స్ చేయాలి. ఇది ఎంత ఆయిల్లో ఫ్రై అవుతే అంత టేస్ట్ గ్రేవీ. ఈ మిక్చర్ వచ్చి బాగా మిక్స్ చేయాలి. 20 మినిట్స్ వరకు ఆయిల్లో ఫ్రై అవ్వాలి. అప్పుడే ఆ టేస్ట్ అనేది దీనికి ఇదవుతుంది. చపాతీకి, పూరికి, దోసకని టేస్ట్గా ఉంటుంది గ్రేవీ చేసుకుంటే. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేయండి. దాని తర్వాత వచ్చేసి 1 స్పూన్ వచ్చేసి పసుపు యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ పసుపు యాడ్ చేసినాను. మిక్స్ చేసుకొని చూడండి, కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది ఎంత ఫ్రై అవుతుందో అంత కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. దీంతో పాటుకు 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ చిల్లీ పౌడర్. మీకు టేస్ట్ బట్టి కారం వేసుకోండి. మీరు ఎక్కువ కారం తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి. మీడియంగా కారం తినేవాళ్ళు 1 స్పూన్ 1.5 స్పూన్ వేసుకుంటే చాలు గ్రేవీకి. వన్ స్పూన్ సాల్ట్ చూసి వేసుకోండి. నేను ఆల్రెడీ 1 స్పూన్ 1.5 స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు మీకు ఎంత కావాలో సాల్ట్ చూసి టేస్ట్ చేసి వేసుకోండి. చూడండి, ఆయిల్ అంతా పైనకి వచ్చింది. ఇది బాగా ఫ్రై అయిపోయింది. మనం కడిగి పెట్టిన క్యాబేజ్ని దీంట్లో వేసుకోవాలి. కడిగి పెట్టిన క్యాబేజ్ వేసేసి బాగా మిక్స్ చేయాలి. ఆ మిక్చర్ అంతా ఫుల్ క్యాబేజ్కి అంటుకునేలాగా.
ఇప్పుడు నేను చేసే గ్రేవీ వచ్చి ఒక 4 to 5 మెంబర్స్ తినే వరకు చేసుకోవచ్చు ఈ గ్రేవీని. ఇంకా చపాతీకి పూరికి అలాంటికి దీనికి బాగుంటుంది. ఇంకా ఎవరైనా ఆప్షనల్ ఇది వెజ్ అనుకున్నా నాన్ వెజ్ తినేవాళ్ళు ఎగ్ యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఈ గ్రేవీలో. బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ కలరు లైక్ ఆ మిక్చర్ వచ్చేసి ఆ క్యాబేజీకి బాగా అంటుకోవాలి. అప్పుడే ఆ టేస్ట్ అంతా క్యాబేజ్కి లైక్ లోపల ఫుల్ మిక్స్ అయిపోతుంది. క్యాబేజ్లోనే వాటర్ ఉంటుంది, వాటర్ పోసే అవసరం ఏమి ఉండదు. ఇది సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, బాగా ఫ్రై అవ్వాలి. హాఫ్ అన్ అవర్ వరకు ఈ గ్రేవీని ఫుల్ సిమ్లో పెట్టి వేయించుకుంటూ ఉండాలి సెంటర్లో, ఎందుకంటే కింద మాడిపోకుండా ఉండేదానికి. మీ గ్రేవీ థిక్గా కావాలంటే హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని లైక్ బాగా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఆ వాటరు ఆ క్యాబేజు అంతా మసాలా దిగి ఆ టేస్ట్ వస్తుంది. ఇది బాగా ఫ్రై అవని హాఫ్ అన్ అవర్ వరకు మనం ఇది క్లోజ్ చేసి పెట్టేస్తాము. 30 minutes కంపల్సరీగా ఇది ఫ్రై అవ్వాలి మీడియం ఫ్లేవర్లో. అప్పుడే గ్రేవీ అనేది బాగా టేస్టీగా వస్తుంది. ఇది హై ఫ్లేమ్లో పెడితే కింద మాడిపోతుంది, అందుకే మళ్ళీ చెప్తున్నా లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఫ్రై చేస్తూ ఉండాలి గ్రేవీని. మార్నింగ్ టైం చపాతీ పూరి ఇలా చేసినప్పుడు ఏం గ్రేవీ చేయాలనుకున్నప్పుడు ఈ క్యాబేజ్తో ఇది సింపుల్ గ్రేవీ చేసేసి లైక్ చపాతీకి పూరికి సర్వ్ చేసుకోవచ్చు. ఇలా సెంటర్లో తీసేసి లైక్ ఇలా ఫ్రై చేయాలి, ఎందుకంటే కింద మాడకూడదు అనేసి. చూడండి, మనం హాఫ్ గ్లాస్ వాటర్ పోసిందే బాగా థిక్నెస్గా వచ్చింది. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే లైక్ ఆయిల్ అంతా పైనకి రావాలి. 30 minutes వరకు బాగా కుక్ చేసుకొని ఆ 30 minutes లోపల ఆయిల్ అంతా పైనకి వచ్చేస్తుంది. అప్పుడు గ్రేవీ టేస్ట్గా ఉంటుంది. ఫ్రై చేసుకొని బాగా ఈ గ్రేవీ వచ్చేసి ప్రిపేర్ అయిపోతుంది ఆల్మోస్ట్. గ్రేవీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, మీరు ఇంకా సర్వ్ చేసుకోవచ్చు. లైట్గా కొత్తిమీర స్ప్రెడ్ చేసుకోవాలి. గ్రేవీ రెడీ అయిపోయేసింది ఆల్మోస్ట్. ఇది గ్రేవీ రెడీ అయిపోయింది, ఇంకా సర్వ్ చేసుకొని చపాతీకి పూరికి సర్వ్ చేసుకొని తినవచ్చు. లైక్ ఫస్ట్ టైం ఛానల్ చూసే వాళ్ళు ఉంటే లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. బెల్ ఐకాన్ ఆన్ చేస్తే నేను ఎప్పుడల్లా వీడియో వేసినప్పుడు మీ ద్వారా వస్తుంది, మీరు చూడవచ్చు దాన్ని నెక్స్ట్ వీడియోలో.